welcome back to Learn Something More YouTube channel. Today I will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.5 లో లాస్ట్ 10th ప్రాబ్లం సింప్లిఫై చేసి సాల్వ్ చేయండి అన్నారు. గివెన్ లీనియర్ ఈక్వేషన్ 0.25 into 4f minus 3 equal to 0.05 into 10f minus 9. దీన్ని మల్టిప్లై చేస్తే 0.25 into 4 100 అవుతుంది. అంటే 00 కాబట్టి 1 అవుతుంది. 1 అంటే f మైనస్ 0.25 into 3 0.75 అవుతుంది. ఓకే, 0.75 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 0.5 అవుతుంది. ఎందుకంటే ఒకటే 0 ఉంది కాబట్టి ఒక డెసిమల్ ముందుకు వస్తుంది. స్పీడ్గా చేసుకోవాలి నాన్న. ఓకే, షార్ప్ అయిపోవాలి. ఎఫ్లన్నీ ఒక చోట రాసుకుందాం. ట్రాన్స్పోజింగ్ 0.5f టు LHS అండ్ 0.75 to RHS. f minus 0.5f equal to minus 0.45 plus 0.75. ఇది ఏమవుతుంది? 0.5 అవుతుందా? ఇది అంటే హాఫ్. ఓకే, లేదు మేడం కన్ఫ్యూజ్ అవుతుందంటే 5/10. ఓకేనా? ఇది 0.75 0.45 0.30. సో 10f minus 5f by 10 equal to 0.30. 5f equal to 0.30 into 10. 5f equal to ఇది ఏమవుతుందేమా 0. ఇక్కడ 10 000 030 003 ఒక 2 డెసిమల్స్ అంటే 3 అవుతుంది. ఇక్కడే ఇంకా సింపుల్ అయిపోతుందన్నమా, అంతెందుకు. f మైనస్ f బై 2 ఈక్వల్ టు 0.3. 2f మైనస్ f బై 2 ఈక్వల్ టు 0.3. f by 2 equal to 0.3, f equal to 0.3 into 2, f equal to 0.6 ఆర్ మీరు 0 కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్, ఇక్కడ మిస్టేక్ అయిపోయింది, ఎక్కడో తప్పు చేసినాం. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.